ఏ అమ్మాయి ఎక్కడే చేస్తున్నావు? ఇక్కడేం చేయడానికి ఇల్లేదో. వెళ్ళు ఇక్కడి నుంచే, వెళ్ళు వెళ్ళు. ఏంటి ఏమైంది? నేనెవరినో నీకు తెలీదా? చూడు, నేను అమ్మాయిని, అది కూడా మీ పెద్దయ్య గారింటి అమ్మాయిని. నేను ఇక్కడికి వెళ్ళొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చని ఆయనే చెప్పారు. ఒక పని చేస్తాను, నేను నీ ఫోటో తీసి ఆయనకి చూపిస్తాను. తప్పైపోయింది అమ్మగారు. మా ఇంట్లో మమ్మల్ని ఒక్క నిమిషం ఇలా రా ఇక్కడికి. నువ్వు భయపడుకో, నిన్నిప్పుడు గబ్బర్ సింగ్ లాగా ఫేమస్ చేస్తాను. మా ఫ్రెండ్స్ చూపించారు కదా, వీడియో చూపించారు కదా నీకు. నేనే అన్నాను, అది బెమ్మరాచసుడు, మీరున్నదే అతని బంగ్లే. చూడు, నీ ఫ్రెండ్ కూడా వచ్చాడు. సరే రండి రండి, ఇద్దరు కలిసి ఫోటో దిగండి. అరే ఇక్కడ చాలా చీకటిగా ఉంది, రండి మనం బయటికి వెళ్ళి ఫోటోలు దిద్దాం. అమ్మాయి గారు సిటీ నుంచి వచ్చారు, మన ఫోటోలు తీసుకుంటారంట ఆ ఫోన్ తోటి. పద రండి రండి. బిట్టు చూడు, ఒక హెల్ప్ చేస్తావా నువ్వు? ప్లీజ్, ఈ బట్టలు వేసుకుని నా ప్లేస్ లో పెళ్లి కూతురుగా కూర్చో. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు. కావాలంటే ఈ నగలు కూడా ఉంచుకో, చాలా ఖరీదైనవి. నా కోసం ఈ సాయం చేయి, నువ్వు ఈ పెళ్లి చేసుకో. ప్లీజ్ ప్లీజ్ బిట్టు, ప్లీజ్. లేదు లేదు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. బిట్టు, నీకు చేతులు జోడిస్తాను, దయచేసి నా కోసం ఈ పెళ్లి చేసుకో. ప్లీజ్ బిట్టు, ప్లీజ్ ఒప్పుకో. ప్లీజ్ బిట్టు. ఇదంతా ఏంటి? నువ్వు మాకు చెప్పలేదు ఎందుకు? మీకు చెప్తే ఏం చేసేవారు? అయినా డాడ్ ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడగలరా? చెప్పడానికి అన్నయ్య ప్రయత్నం చేశాడు కదా, ఏమైంది? థాంక్స్, మీరు వచ్చారు, లేకపోతే రండి రండి వెళ్దాం. వాళ్ళు నా మాటలు నమ్మి బయటకు వెళ్ళిపోయారు. ఒక్క రాత్రిలోనే హీరోల్ని చేస్తానని చెప్పాను, నా మాటలకి పడిపోయారు. పదండి, లేదంటే వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి రాకిని తీసుకుని రా. తీసుకొస్తావు కదా? ఇంత డిఫెక్టివ్ పీస్ అండ్ నువ్వు సరిగ్గా మెట్లు కూడా దిగలవా? చెయ్యవు. ఏమైంది? ఏం చెప్తున్నావు నువ్వు? ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ప్లాన్ మొత్తం నాశనం చేయకు. రిషబ్, తొందరగా పదండి ప్లీజ్. ఓకే, పద పద పద. ప్లాన్ మీద ఫోకస్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్లాన్ నాది. ఓకే, అంతా నా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. నీ ప్లాన్ వల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాను చూసావు కదా. సరే సారీ చెప్పు. నా ప్లాన్ వల్ల నీకు వరుణ్ దొరికాడు, అందుకే నువ్వు థాంక్యూ చెప్పు. నువ్వు నాకు సారీ చెప్పు. థాంక్యూ చెప్పు. నువ్వు నాకు సారీ చెప్పు. థాంక్యూ చెప్పు. కమ్ ఆన్ రండి. సరే ప్లాన్ మీద ఫోకస్ చేయి. ఐ నో ది ప్లాన్. ఈ ప్లాన్ నా ప్లాన్. పద పద పద. రాఖీ, నువ్వు టెన్షన్ పడకు, అంతా సర్దుకుంటుంది. సరే చూడు, నువ్వు ఈ హారాన్ని పెట్టుకో. లోకంలో ఎర్ర గాజులు వేసుకుంటారు, కానీ ఇక్కడ నల్ల గాజులు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ పూరి ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉన్నాయి. బిట్టు, నాకు ఈ హారాన్ని కాస్త పెట్టు. రాఖీ, అజయ్ చాలా మంచి అబ్బాయి, నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు. నువ్వు టెన్షన్ పడకు.
మీరిద్దరు వెళ్ళండి, నేను రెడీ అవుతాను. కానీ రాఖీ. మైత్రి, నేను చెప్పాను కదా నేను రెడీ అవుతాను. సరే అయితే. అన్నయ్య, వరుణ్ దొరికాడా? దొరికాడు. చూడరాకి, మన దగ్గర ఎక్కువ టైం లేదు. నేను పెళ్లికి నీకోసం తెచ్చిన బట్టలు నగలు పెట్టుకుని రెడీగా ఉండు. తను నీ దగ్గరకు వస్తుంది, తను ఎలా చెప్తా అలా చెయ్యి. ఓకే? ప్లాన్ ఏంటన్నయ్యా? మీ పెళ్ళి. ఈరోజు రాత్రే వరుణ్తో నీకు పెళ్లి జరుగుతుంది. అత్తయ్య, రాఖీ రెడీ అయిపోయింది. గాయత్రి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య గారు చెప్పారు కదా, మన సిటీకి వెళ్ళగానే చాలా పెద్ద హోటల్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. ఆయన ఇప్పుడు చేసేదేముంది? పంతులు గారు, అంతా గ్రహాల ప్రకారం జరుగుతుంది కదా? జరుగుతుందండి. రండి రండి, త్వరగా రండి. ఈ సామాన్లన్నీ పంతులు గారి దగ్గర పెట్టండి. పంతులు గారు ఇవన్నీ చూసుకోండి. ఇంకా అదిగో ఆ దీపపు కుందులు మంటపం నలుమూలలో పెట్టండి. తను వచ్చే ప్రతి దారికి అడ్డుగోడ కట్టాలి. మంటపానికి ద్వారాలకి మంత్రించిన పుష్పాలు కట్టించాను. ఈరోజు ఎలాంటి సమస్య రాకూడదు. ప్రశాంతంగా ఈ పెళ్లి జరుగుతుంది. ఈరోజు తను రాలేడు. తను ఎక్కడున్నావు నువ్వు? నేను ఉదయం నుంచి వెతుకుతున్నాను. నువ్వు కావాలనే కనిపించట్లేదు. ఇక్కడ నువ్వు, అక్కడ రాఖీ. నాకు అసలు అర్థం కావట్లేదు, ఎవరి నుంచి తప్పించుకుంటున్నారో ఏంటో. అన్నయ్య, ఎలాంటి తప్పు జరగడం లేదు. ఒకవేళ ఎలాంటి పొరపాటు జరిగినా ఈ రాత్రి గడిచాక తెలుస్తుంది. అంత మంచికే జరుగుతుంది. తను నేను చెప్పేది. అమ్మా నాయనా, వెళ్ళి రాఖీని మండపానికి తీసుకురా. సరే. అమ్మా దుర్గమ్మ, ఈరోజు మేము చేస్తున్న పని నువ్వే సఫలం చేయి. ఈరోజు రాఖీ అలంకరించుకొని పెళ్లి కూతురవుతుంది. కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిపించు. ఎక్కడ పిల్ల ఇంత ఆలస్యమైందేంటి? రాఖీ పద, తొందరగా వెళ్ళాలి, లేదంటే ఎవరైనా వచ్చేస్తారు.
అక్కడ ఫోన్ పెట్టమని నేనే చెప్పాను కదా. అమ్మగారు వెళ్ళి తొందరగా పెట్టు. అట్టగే తొందరగా అమ్మగారు. వెళ్ళు. ఏంటి ఎవరై ఉంటారు? ఎవరైనా వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి పదా. జాగ్రత్త జాగ్రత్త. రాకీ చూసుకొని. నైనా ముందు ఏడవటం ఆపు. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలేం జరుగుతోంది? ఏంటి ఏం ఏమైందో జరుగుతుంది చెప్పండి. ఎవరైనా చెప్తారా? ఏమైంది నాయనా? ఏం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి. అసలు ఏం జరిగింది? ఇతన్ని నాతో తీసుకెళ్తాను. నేను తనతో మాట్లాడతాను. రాకీ రాఖీ ఎక్కడికి వెళ్ళింది? రాఖీ పారిపోయింది. రాఖీ లెటర్ రాసి పెట్టి వెళ్ళింది. ఇందులో క్లియర్గా నన్ను ప్రేమించట్లేదని రాసింది. అందుకే తను ఈ పెళ్లి చేసుకోలేదట. వాట్ నాన్ సెన్స్! ఇలా ఎందుకు చేసింది తను? రాఖీ వెళ్ళిపోయింది మామ. విషయం మొత్తం నాకిప్పుడు అర్థమైంది. వీళ్ళు ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నారో. ఎందుకంటే అసలు కారణం ఇది కదా మోహిని? మల్హోత్ర గారు, మీరు నాతో అబద్ధం చెప్పారా? దీన్ని అబద్ధం కాదు, అసలైన మోసం అంటారు. అసలు మోసం ఎందుకు చేస్తారో తెలుసా? అలా మోసం చేసినందుకు ప్రతిఫలంగా లాభం వస్తుందని. ఒక్క నిమిషం. ఒకవేళ మీరు ఈ బిజినెస్ డీల్ కోసం మా సంబంధం కలుపుకోలేదు కదా? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు బలవంతంగా నీ కూతురు పెళ్లి నా కొడుకుతో చేయాలనుకున్నారు. ఆ జాతకం, ఆ చంద్రగ్రహణం, అది ఇది ఇది అది అని ఇదే కదా? అన్నయ్య, ఎలాంటి తప్పు జరగడం లేదు. ఒకవేళ ఏ పొరపాటు జరిగినా ఈ రాత్రి గడిచాక తెలుస్తుంది. అంతా మంచికే జరుగుతుంది. పద 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 పద. నువ్వు కూడా దీనికి ఒప్పుకుంటున్నావా? నువ్వు నాకు ముందే చెప్పుంటే విషయం ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. పద, తొందరగా కూర్చో. రిషికి కాల్ చేస్తాను. తను బాజ్ వచ్చేసింది. ఏంటి? బాజ్ వచ్చేసింది. అబ్బా, ఏం బాస్? రాఖీ ఎక్కడుంది? బాజ్ అంటే రాఖీ. రాఖీ అని చెప్పొచ్చు కదా. ఎక్కడుంది రాఖీ? రిషి, ఇది మన సీక్రెట్ కోడ్ కదా. గాలికి కూడా చెవులు ఉంటాయి. చూడు, ఒకవేళ ఎవరైనా నా నోట్ నుంచి రాఖీ పేరు వింటే వాళ్ళు వచ్చి రాఖీని తీసుకెళ్ళిపోతారు. తను ఐ విల్ కిల్ యు. తొందరగా రాఖీని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. అర్థమైందా? ఓకే, బాయ్. రాక్షసుడు మీ అన్నయ్య, రాక్షసుడు. తొందరగా స్టార్ట్ చెయ్యి. తొందరగా తను. తొందరగా పోనీ. నీకు డ్రైవింగ్ ఎవరు నేర్పించారు? బాగా డ్రైవ్ చేస్తున్నాను కదా. చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు. ఈ స్పీడ్తో వెళ్తే తెల్లారినా ఇక్కడే ఉంటావు. తొందరగా పోనీ. ఒక విషయం చెప్పనా? నాకు వెహికల్ డ్రైవింగ్ రాదు, కానీ సైకిల్ డ్రైవింగ్ వచ్చు.
నీకు తెలుసా నాకు ఒకరు చెప్పారు సైకిల్ నడిపించడం బైక్ నడిపించడం రెండు ఒకటే. లేదు తను బైక్ నడిపించడం సైకిల్ నడిపించడం ఒకటి కాదు. ప్లీజ్ నువ్వు జాగ్రత్తగా నడిపించు. ఓ మై గాడ్, మనం ఎప్పటికి వెళ్తాం? అన్నయ్య అశుభ గడియల్లో నీ సహాయం తీసుకుని ఉంటారు. కాస్త చెయ్యవు. తొందరగా కానీ టైం వేస్ట్ చేయకు, తొందరగా వచ్చి బండి తీ. పద. ఏమైంది? నా కాలు బాగా నొప్పి వస్తుంది. అదేంటి? ఏంటి అక్కడ ఎవరో ఉన్నారు. నేను ఎవరినో చూశాను. ఎవరు? అయ్యో భగవంతుడా, ఖచ్చితంగా మీ నాన్నగారు అయి ఉంటారు. మనల్ని చూసి టెన్షన్ పడతారు. పద పద, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైంది? ఇది పాత దెబ్బ. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ దెబ్బ తగిలింది. వదిలేలే, తొందరగా మనం వెళ్ళాలి. ఈ దెబ్బ ఎవరికి కనపడటానికి వీల్లేదు. గుర్తుంచుకో, ఇది బ్రహ్మరాక్షసుడి గుర్తు. ఎవరైతే తనను చూసి కూడా ప్రాణాలతో బయటపడతారో వారి శరీరం మీద ఈ గుర్తు ఉండిపోతుంది. ఇదిగో చూడు, ఈ కట్టు కట్టుకో. దీన్ని కనపడకుండా చూసుకో. అయ్యగారు, నేను రాక్షసుడు చూశాను అయ్యగారు. నోరు మూసుకో. ఈ రహస్యాన్ని ఇక్కడే సమాధి చెయ్యి. నీ ఇంటికి రేపు డబ్బు చేరుతుంది. ఆ రాక్షసుడి బారి నుండి నువ్వు తప్పించుకుని ఎలా బయటపడ్డావో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. డాడ్ 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 వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అత్తయ్య చాలా కంగారు పడుతున్నారు. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఆ దేవుడి మీద కూడా అబద్ధం చెప్తారా? ఇంత టూ మచ్గా బిహేవ్ చేస్తారా? దయచేసి మీరు శాంతించండి. మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేం. అందరూ పదండి. అనిల్ గారు ఆగండి. రాకీ తప్పేమీ చేయలేదు. మేమందరం తనతో మాట్లాడాం కూడా. ఈ పెళ్లికి తను చాలా సంతోషంగా ఉంది. మేము మాట్లాడాము, నచ్చ చెప్పాం. కానీ ఏమైంది అంకుల్? తను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తనేమి చిన్నపిల్ల కాదు, నచ్చ చెప్తే ఒప్పుకోవడానికి. చిన్న పిల్లే కనుక తను గుడ్డిదైపోయింది. నా ఉద్దేశం ఏంటంటే మనం అందరం వెళ్ళి వెతుకుదాం. తను కనిపించాక అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఒకవేళ మనం అనుకుంటున్న విధంగా జరిగి ఉండకపోవచ్చు కదా. చాలు మోహిని, చాలు. ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకున్నా మోహిని. ఇందాకే అనిల్ గారు చెప్పారు, ఈ క్షణమే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వీళ్ళు కనుక వెళ్ళిపోతే నేను ఈ ఊళ్ళో నుంచి ఎలా వెళ్తాను? ఈ బంగ్లా ఆస్తులు కొనడానికి ఎవరు రారు. వస్తే గనుక కేవలం తనే వస్తాడు. ఇంకా ఎంత దూరం ఉంది? మనం ఎక్కడున్నాం? ఇంకా కొంచెం దూరం ఉంది. కమలాపురం బయట ఒక గుడి ఉంది. అక్కడ విషయం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఎవరి గాండ్రిపు? అడవి కదా, ఏదో జంతువు అయి ఉంటుందిలే.